మనం ఎప్పుడు కూడా హైదరాబాద్ మార్కెట్ గురించి కూడా బయట అక్రాస్ ద కంట్రీ నుంచి ఇప్పుడు అనురాగ్ కానీ ఇంకా తర్వాత ఆల్ ద అదర్ ఏజెన్సీస్ జేఎల్ఎల్ సిబిఆర్ఈ దే యూస్ టు గివ్ ద రిపోర్ట్స్. ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే దట్ ఏజెన్సీస్ ఆర్ వర్కింగ్ from like maybe no other part, they are considering Hyderabad as a part of their report. But ఈసారి పర్టికులర్గా వాట్ వీ థాట్ ఈజ్ క్రెడై హైదరాబాద్ నుంచి ఒక ఆథెంటిక్ రిపోర్ట్ చేయాలా, చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వినో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దట్ దానికి సంబంధించినంత వరకు ఎక్స్పర్టైజ్ అనేది ఉన్నప్పుడు దానికి సంబంధించి సిఆర్ఈ మ్యాట్రిక్స్ నుంచి కూడా అభిషేక్ కిరణ్ గుప్తా హీఈస్ ద పర్సన్ బిహైండ్ కమింగ్ అవుట్ విత్ దిస్ రిపోర్ట్. Thanks Abhishek for doing this wonderful job and coming out with a realistic report now. గడిచిన 2 సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, సో దాంట్లో వచ్చినప్పుడు మనకి నెగిటివిటీ కనబడుతుంది, పాజిటివిటీ కనబడుతుంది. బట్ ఆ పాజిటివిటీ లోపల కూడా ఉండే అడ్వాంటేజెస్ అనేదే కాకుండా నెగిటివిటీలో కూడా మీరు చూడకండి. అది మేబీ నో టైం టు టైం ఇట్ డిపెండ్స్ అనమాట. ఒక సైకిల్ ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. ఎప్పుడు పొటెన్షియల్ ఏంటనేది హైదరాబాద్లో ఎలా ఉంది అనేది మనకు తెలిసినప్పుడు దాన్ని కాపాడుకొని ఆ రియలిస్టిక్గా దాన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడే ఒక బయర్ సెంటిమెంట్ పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలని అనుకుంటే ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ లోపల వీఆర్ హైయెస్ట్ నౌ. మంచిగా 12.3 million square feet అబ్జార్ప్షన్ అయినప్పుడు సో యూ కెన్ సీ ద ఫిగర్ వెన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్. సో ఎందుకు అనేది ఇక్కడ వాళ్ళు లాంగ్ టర్మ్ ఆలోచనలు ఉంటాయి, ఒక 5 years అడ్వాన్స్ ప్లానింగ్లో ఉంటారు. సో పొటెన్షియల్ అనేది ఈ ఒక్కరోజు మార్కెట్ స్థితిగతులని కాదు, లాంగ్ టర్మ్ లోపల ఎలా ఉంటుందనేది చూసి చేస్తారు కాబట్టి దట్ ఇస్ అ ఇండికేషన్ అనమాట. సో అదే కాకుండా మళ్ళీ మేజర్గా మనకి ఏంటంటే రెసిడెన్షియల్ మార్కెట్ ఎలా ఉందనేది ఓవరాల్గా లాంచెస్ అనేది చూసుకున్నప్పుడు కొంత తక్కువ కనబడ్డా కూడా జనరిక్ ఫిగర్ చెప్తాను మై అబ్జర్వేషన్ అక్రాస్ ద సిటీ. బట్ దాంట్లో మేజర్గా చూసినప్పుడు ఒక లగ్జరీ ప్రీమియం సెగ్మెంట్ అనేది ఎంత బాగుంది అనేది మీకు తెలియదు కాదు. ఇట్స్ లైక్ నో అక్రాస్ ద కంట్రీలో వీఆర్ లీడింగ్ ద వే వన్ ద కన్స్ట్రక్షన్, ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ద quality of planning and the quality of the luxury the builders in Hyderabad is giving much better when compared to any city in the country anamata. So daniki chusinappudu again how it is like competitive price. మనము ఈరోజు హైదరాబాద్లో ఆ ప్రైస్కి ఏదైతే అమ్ముతున్నామో యూ కాంట్ గెట్ మేబీ నో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఒక అదర్ మెట్రోస్లో కూడా మీకు అందుబాటులో లేదు. దట్ పార్ట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో అటువంటిప్పుడు చాలా వరకు మనం హైదరాబాద్లో రేట్లు అందుబాటులో లేవు అని నేను అనుకుంటాం. కానీ ఓవరాల్గా ఈరోజు ఇప్పుడు రిపోర్ట్ ఇంకా డీటెయిల్గా మీకు తెలిసినప్పుడు మనది ఒక 75% ఈజ్ మోర్ అఫోర్డబుల్. దట్ పార్ట్ వి పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ ఏ లాట్. బట్ ఒక 25% లోపల బియాండ్ రీచ్ అని కామన్ మ్యాన్కి ఉంటుంది కానీ బట్ అఫోర్డ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు సెగ్మెంట్ వైజ్ వీ హ్యావ్ టు కేటగరైజ్ అనమాట. సో ఫర్ దట్ పార్ట్ మనం ఈ మేజర్గా వచ్చేసరికి వెస్ట్రన్ పార్ట్, ఇన్ జనరల్ వెస్ట్రన్ పార్ట్ అనేది మోర్ ఆఫ్ మూమెంట్. దానికి గవర్నమెంట్ వైపు నుంచి కూడా నౌ దే హ్యావ్ టు గివ్ ద థాట్ ప్రాసెస్ హౌ ఏ సిటీ కెన్ బి లైక్ గ్రోన్ ఇన్ 360 degrees గ్రోత్ అనేది పాత గ్రిడ్ పాలసీ ఉండే. మనకి ఆ రకంగా అవకాశాలు కూడా ఉన్నాయి. వి ఆల్ నో అక్రాస్ ఓఆర్ఆర్కి హౌ ద ఇండస్ట్రీస్ హ్యావ్ కమ్ అప్ అండ్ మోర్ ఆఫ్ లైక్ ఐటీ ఇండస్ట్రీ వచ్చేసరికి వెస్ట్రన్ పార్ట్ కాన్సన్ట్రేట్ అయినప్పుడు ఇప్పుడు మనకి మేజర్గా మేము కూడా గవర్నమెంట్కి టైం ఏదైతే సజెషన్స్ ఇస్తున్నామో లాస్ట్ 2019లో మేడ్చల్ కొంపెల్లి ఏరియా లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్. అటువంటప్పుడు అక్కడ ఉండే అతను వెస్ట్రన్ పార్ట్ కోకావేటికో ఇక్కడ వచ్చేసి ఆఫీస్ వచ్చే బదులు వై కాంట్ వి వర్క్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ నియర్ బై. సో అటువంటి ఆఫ్ దెన్ దే కమ్ అవుట్ విత్ ఏ ప్రపోజల్ దే కొంపెల్లి లోపల. మార్కెట్లో ఉన్న పాజిటివిటీని నెగిటివ్గా రిఫ్లెక్ట్ అయినంతసేపు ఒక ఎండ్ యూజర్ కష్టార్జితం అనమాట. డబ్బులు సంపాదించుకున్నది నేను ఈ రోజు తక్కువకు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. బట్ అక్రాస్ ద మీడియా వీ వాంట్ టు టెల్ ద ప్రాస్పెక్టివ్ బయర్స్ హైదరాబాద్ మార్కెట్లో మనకి రేట్లు మీరు అనుకున్నంత ఎక్కువ లేదు, అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఏరియాలలో ఎక్కువ అనిపించినా కూడా దట్ రేట్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ల్యాండ్ వాల్యూ అండ్ ద స్పెసిఫికేషన్స్ ఆఫర్డ్. సో ఈ క్లారిటీ మనం తీసుకోవాలి. ఇంకేదో తగ్గుతుంది నేను కొంటా అనుకుంటే అదృష్టం బాగుంటే సైకిల్ ఇది ఒక మేమునో 360 degrees సర్కిల్ లెక్క తిరుగుతుంటుంది. మన సైకిల్ టైర్ ఎట్లా తిరుగుతుందో మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఈరోజు 10,000 ఉన్నది 20,000 అయినా కూడా ఆ రోజు మార్కెట్ బాగుందని పరిగెత్తని అవసరం లేదు. ఇప్పుడే అవకాశాలు ఉన్నప్పుడు అందిపుచ్చుకోవాలా. ఆ రకంగా చూసినప్పుడు దట్ ద వే ద మార్కెట్ ఈజ్ మూవింగ్ ఆన్. ఈ మధ్య లాస్ట్ బడ్జెట్ లోపల వచ్చినప్పుడు ఒక 10,000 కోట్లు జిహెచ్ఎంసీ లోపల ఓన్లీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ మీద అనౌన్స్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఎస్టీపీస్ కన్స్ట్రక్షన్ కానీ డ్రైనేజ్ నెట్వర్క్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలనే దాని మీద ఒక 17,000 కోట్లు. అంటే ఈ 27,000 కోట్లు అప్రాక్సిమేట్గా ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేట్
దే అకామిడేటెడ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. సో దాంతో ముందు వచ్చినప్పుడు సిటీ లివింగ్ కండిషన్స్ ఎంత మార్పు వస్తాయి అని చెప్పేసి దట్ వీ కెన్ నో దట్. సో ఇవి చేస్తూ కూడా మూసీ ప్రక్షాళన అనేది వీఆర్ ఆల్వేస్ నో బీయింగ్ పాజిటివ్ ఈ సంథింగ్ అనౌన్స్మెంట్ ఈస్ బీయింగ్ మేడ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ అనేది దాన్ని మనకి ఒక పర్యాటక ఈవెన్ ఇస్ అ టూరిజం డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చేసినప్పుడు ద ప్రాస్పెక్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్. మేము ఆగస్టు 1 రోజు ఒక ఇంటర్నల్గా ఒక మీటింగ్ జరిగిందనమాట. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా తోటి మేము డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మాకు ఇండస్ట్రీ లోపల ఇంకొంచెం దీనికి ముందుకు వెళ్ళాలంటే ఇన్సెంటివ్స్ అనేది కొన్ని కావాలని, ఆ ఇన్సెంటివ్స్ అని అడిగే దిశ లోపల మేము కూడా తనకి కాన్సెంట్ తీసుకున్న తర్వాతనే ముందుకు పోదామని ఒకటి అడిగినాం. ఒకటి ఏంటంటే మనకి ఈరోజు హైదరాబాద్ లోపల పర్మిషన్ ఫీ వెన్ కంపేర్ టు ఎనీ సిటీ దాదాపుగా డబుల్ కంటే ఆల్మోస్ట్ ట్వైస్ ఉందన్నమాట. సో అటువంటి ఉన్నప్పుడు కూడా మేము తక్కువ చేయమని అడగల, ఇప్పుడు ఉన్న పరిస్థితి లోపల కూడా తక్కువ చేయమని అనలేదు. చేయకుండా పర్మిషన్ ఫీ ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే బాగుంటుంది. ఒక కొత్తగా లాస్ట్ టైం మనకు కూడా తెలుసు పాండమిక్ టైం లోపల కూడా ఒక 2 yearsకి 4 ఇన్స్టాల్మెంట్స్ అని ఇచ్చినప్పుడు అక్రాస్ కంట్రీలో 40% ఆఫ్ ద న్యూ లాంచెస్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఆ దిశ లోపల ఇది కూడా కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మీరు మాకిచ్చే చిన్న వరం లాంటిది అవుతుంది అని అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు, దానికి కాన్సెంట్ కూడా ఇచ్చున్నారు. బట్ ఎన్ని చేసినా కూడా దాన్ని అఫీషియల్గా రానంత వరకు మాకు ఇండస్ట్రీకి ఇబ్బందే, గవర్నమెంట్ కూడా చేసిన పేరు కూడా ఉండదు. ఇవి ఎందుకంటే పత్రికాముఖంగా ఎందుకు చెప్తున్నామనంటే ఆలోచనలు ఉండడం వేరు, ఇంప్లిమెంటేషన్ చేయడం వేరు. ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా చెప్పున్నారు. హీ సెడ్ గవర్నమెంట్ వైపు నుంచి నేను ఆర్డర్స్ రిలీజ్ చేయమని అన్నాను అని. అది చేయకుండా ఇంకా ఆగింది అని అంటే ఎందుకు అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే వి బ్లీడ్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్, వి బ్లీడ్. ఇండస్ట్రీకి ఇటువంటి అవసరాలు ఉంటాయి, ఒక టైం బౌండ్, దాన్ని కూడా మనం సంవత్సరాలు ఏళ్ళ తరబడి కాదు, ఒక 1 year వరకు అనేది. రెండోది కూడా ఒకటి మాకు కావాల్సినంత వరకు ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ల గురించి ఏదన్నా అనుకుంటాం కొంచెం తగ్గినట్ట ఏదా అనేది, ఆ మార్కెట్ లోపల మనకి ఎంత నష్టమవుతుంది అనేది కాకుండా కొంత తక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి పాండమిక్ టైం లోపల 2.5% రిజిస్ట్రేషన్ రిడక్షన్ మహారాష్ట్రలో చేసినప్పుడు మీ అందరికి కూడా తెలిసిందే, మీడియాలో ఎవ్రీవన్ నోస్, ఇన్వెంటరీ అనేది మహారాష్ట్ర లోపల వచ్చి ఓవరాల్గా చూసినప్పుడు ఈవెన్ పర్టికులర్లీ బాంబే ఇన్వెంటరీ హ్యాస్ కమ్ డౌన్ ఇన్ సచ్ ఎ వే, అసలు అక్కడ ఇన్వెంటరీ ఉందా అనే స్టేజ్కి వచ్చింది. ఈ రోజు అక్కడ సేల్ ప్రైస్ చూసినప్పుడు ₹1,00,000 స్క్వేర్ ఫీట్ అనేది కొన్ని ఏరియాలలో పోతుంది. అంటే మనం ఆటోమేటిక్గా వీ హ్యావ్ టు వర్క్ ఆన్ క్రియేటింగ్ డిమాండ్. ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా కస్టమర్ సెంటిమెంట్ ఇంప్రూవ్ చేయాలా, ఏ రకంగా ఎండ్ యూజర్కి లాభం చేయాలా, ఇదంతా డబ్బు సంపాదన అనేది కాదు, ఒక కామన్ మ్యాన్కి హౌ టు ఫుల్ఫిల్ ఏ డ్రీమ్ ఆఫ్ ఓనింగ్ ఏ హౌస్. సో ఇటువంటి దిశ లోపల కూడా మా గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొంత సపోర్ట్ కావాలి అనుకుంటా. ఈరోజు more of like if something is a question answer we'll discuss, but this more of elaborately about the present scenario of the market and what the report we are going to release, and I will request my General Secretary to take the event forward. Thank you.